సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. ఇక్కడ పూజ జరుగుతుంటే ఇది పైకి వెళ్తుందేంటి? డోర్వే డోర్వే. ఏంటి మనోహరి, నీకు చీరంటే అంత ఇష్టమైతే అలాంటివే షాప్లో కొనుక్కోవచ్చుగా. కక్కుర్తిగా దొంగతనం చేయటం ఎందుకు? నీ కంటికి నేను చీరల దొంగలా కనిపిస్తున్నానా? మరెందుక చీరను ఎత్తుకొచ్చావు? ఆ స్ప్రేతో చీరనేం చేయబోతున్నావు? చెప్పేదాకా నిద్రపోయేలా లేవుగా. క్లాత్ అందుకో. క్లాత్ ఇదిగో. ఆ గుడ్డ ముక్కకి సెంటు కొట్టి ఏం చేస్తావు? ఇది సెంట్ కాదు. మరేంటి? చెప్తా. ఈ క్లాత్ ని ఇలాగే పట్టుకో. తెలియకుండా నమ్మినా నీ వాళ్ళనే కదా నమ్మించి మెల్లగా కసాయిలాగా గొంతు కోసినావులే. ఇదో నాటకం అదో బూటకం నీ పాపం ఇంక నేడు పండిపోయరా. ఇలా చూడరా నీ కర్మె నిన్ను పెట్టాడగా. పాపానివే నువ్వే యుద్ధానికే దిగే కాపాడుకో నిన్నే పెట్టాడే చాటుబాటు ఆటలోనే. ఇప్పుడు అర్థమైందా ఇదేంటో? అగ్నిని ఆకర్షించే వాయువా? అవును. ఈ స్ప్రే కొట్టిన శారీని సాయంత్రం బాగి కట్టుకుంటే ఎలా ఉంటుంది? చుట్టూ దీపాలుంటాయి, పైగా టపాసులు పేలుస్తారు. ఒక చిన్న నిప్పురవ్వకే ఈ గుడ్డ పీలుక బగ్గుమంది. అలాంటిది నువ్వు ఊహించింది నిజమే. సాయంత్రం బాగి సజీవ దహనం అవుతుంది. దీపాలు వెలిగిస్తూనో టపాసులు పేలుస్తూనో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదంలో అది మరణించింది అని అందరూ అనుకుంటారు. ఎవ్వరికీ డౌట్ రాని ఒక న్యాచురల్ డెత్. నా చెల్లెలికి ఇంత ప్రమాదం జరుగుతుందని తెలిసే రాజుగారు నన్ను కిందకు పంపించారా? ఇప్పుడు నేనేం చేయాలి? నా మాట ఎవరికి వినపడదు, నేనెవరికి కనిపించను. భాగ్యని నేను ఎలా కాపాడాలి? అయ్యో, తరిగిన
అమ్ము అంజు దీపాలు పెట్టకండి. మిస్సమ్మ బయటకు వస్తే ప్రమాదం. అవన్నీ ఆరిపోయండి. కావాలంటే దూరంగా పెట్టేసుకోండి. పిల్లలు వద్దు, పిల్లలు పిల్లలు నా మాట వినండి.